సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డుతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాలపై కూడా చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డు అంశం, ఇక ఇతర అంశాలపై కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కూడా చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డు అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇరువురి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఇంకా సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇతర అంశాలపై వేటిపై చర్చిస్తున్నారు ఇద్దరు కూడా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతుంది. సుమారు 1 గంటన్నర పైగా. యాక్చువల్గా ఈ లోపు కంప్లీట్ అవ్వాలి, కానీ కొన్ని ఇతర పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి సిట్ నివేదిక, దీనికి సంబంధించి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం, మరోసారి కమిటీ ఏర్పాటు చేయడం, ఈ అంశాలన్నీ ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఇక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి 3 పార్టీలు కలిసి, కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ప్రజలకు అదేవిధంగా స్పష్టంగా చెప్పాలంటే మంత్రులకు అవగాహన ఉండాలి. ప్రస్తుతం సిట్ నివేదికలో ఏముంది, మళ్ళీ తిరిగి మనం కమిటీ ఎందుకు ఏర్పాటు చేసాం, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జనసేన నేతలకు, జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర మాట్లాడేటప్పుడు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలని ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇస్తే మంచిదనే ఉద్దేశంతో జరుగుతుంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా, ఎందుకంటే త్వరలో ఒక 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని పేర్లను కూడా ఆల్రెడీ ఇప్పటికే జనసేన, బీజేపీ నాయకుల నుంచి వచ్చే, టీడీపీ కూడా కొన్ని పేర్లు పరిశీలిస్తోంది. కాబట్టి ఈ విషయం గ్రౌండ్ లెవెల్లో పదవులకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో జనసేన నేతలు పదవుల కేటాయింపులో కొంత అన్యాయం జరుగుతుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ విషయాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ
తిరుమల లడ్డు అంశానికి సంబంధించి విమర్శలు చేయటం, జగన్మోహన్ రెడ్డి టూర్లు, వీటికి సంబంధించి కూటమి నేతలు కూడా త్వరలో జిల్లా పర్యటనలు చేయాలన్న ఆలోచనలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అవసరమైతే కూటమి నేతలుగా జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఎలాంటి కసరత్తు చేసి ముందుకెళ్లాలి, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కూటమిలో 3 పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం, ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సుమారు 1 గంటన్నర 2 గంటల పాటు ఈ సమావేశం జరుగుతుంది. ఒక కీలక సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల లడ్డు అంశం హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ సమావేశంలో కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. నిన్న 3 పార్టీలు కలిసి మాట్లాడారు కాబట్టి అది తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ స్థానాలు, త్వరలో 3 పార్టీల మధ్య జరిగే పదవుల పంపిణీ, జిల్లా పర్యటనలు, భవిష్యత్ రాజకీయ పరిణామాలు, లోకల్ బాడీస్ ఎన్నికలు, ఈ విషయాలన్నింటి మీద కూడా యాక్చువల్గా నిన్న జరగాలి. కానీ నిన్న కొంత బిజీ షెడ్యూల్, కేబినెట్ సమావేశంలో పోస్ట్ పోని ఈ రోజు ఈ సమావేశం జరుగుతోంది. కొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు సెక్రటేరియట్కి వెళ్లి మిగిలిన అంశాలు కొన్ని 2 ముఖ్య శాఖల మీద కూడా సమీక్ష చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. గత గంటన్నర నుంచి కూడా సమావేశం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు కూడా చర్చిస్తున్నారు. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.